హలో అండి. ఈ వీడియోలో మా లియాన్స్‌కి సెకండ్ టైం అయితే భోగి పండ్లు పోస్తున్నాము. సో, లాస్ట్ ఇయర్ 9థ్ మంత్‌లో పోసామన్నమాట. ఇప్పుడు 21 మంత్స్ అన్నమాట. సో, ఇప్పుడు కూడా మేము చేస్తున్నాము. దాని ప్రిపరేషన్ కోసము ముందు డే మాకు కొంచెం షాపింగ్ ఉండింది. సో, అందుకోసం మా ఇంటికి దగ్గరలో ఉదయగిరిలో కొన్ని షాపింగ్ ఉందన్నమాట. సో, అక్కడికైతే నేను, మా తమ్ముడు, లియాన్ష్ అయితే బైక్ మీద వెళ్ళాము. సో, మంచిగా ఎంజాయ్ చేశాడన్నమాట. రైడింగ్స్ అంటే చాలా ఇష్టము లియాన్స్‌కి. భోగి పండ్లు పోయాలి అంటే సో, దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా మన దగ్గర రెడీగా ఉండాలి కదా, అందుకనేసి అయితే షాపింగ్కి వెళ్ళాము. అలాగే బాబుకి ఒక జత బట్టలు కూడా తీసుకున్నాము. ఇంట్లో కావాల్సిన ఐటమ్స్, దాంతోపాటు అట్టి పండ్లు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవిను కొన్ని బేకరీ ఐటమ్స్ తినడానికి కూడా తెచ్చుకున్నాము. ఇంకా భోగి రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేచామండి. సో ఎందుకంటే మనం భోగి మంట అయితే వేసుకోవాలి కదా. ప్రతి సంవత్సరము కూడా 4 నుంచి 5 లోపు అయితే మాకు భోగి మంటలు స్టార్ట్ అయిపోతాయి. కొంతమంది 3:30 నుంచి అయితే స్టార్ట్ చేసేస్తారు. ముందు రోజే మేమైతే ఇట్లా చేతులకి గోరింటాకు తెచ్చుకొని అది గ్రైండ్ చేసుకొని అయితే పెట్టుకుంటాము. నాకైతే గోరింటాకు చాలా ఇష్టము. సో ఎవ్రీ ఫెస్టివల్కి కూడా గోరింటాకు పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా భోగి మంట అయిపోయిన తర్వాత తెల్లారిపోతుంది కదా, ఇంకా ముగ్గులు, క్లీనింగ్స్, హౌస్ క్లీనింగ్స్ ఇవన్నీ చేసుకుంటాము. సో మాకైతే భోగి రోజు ఇట్లా నాన్ వెజ్ కూడా తింటారండి, అందుకని కోళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. ఫెస్టివల్ అంటేనే ఇంటికి అందాన్ని తెచ్చే ఈ రంగురంగుల ముగ్గులండి ఇంకా పోటీగా వేస్తుంటారు. సో మా ముగ్గుతో పాటు మా బజార్లో ఉన్నటువంటి ఈ ముగ్గులన్నీ కూడా చూపిస్తున్నాను, ఒక క్లిప్ అయితే చూసేయండి. నేను భోగి రోజు అయితే ఇట్లా ముగ్గులు వేశాను, కానీ సంక్రాంతి కనుమకైతే నేను ముగ్గు వేయలేకపోయాను. ఎందుకంటే లియాన్షు ఎర్లీగా లేసాడనమాట, వాడిని పట్టుకోవడానికి నాకైతే టైం సరిపోతుంది. ఇంకా ముగ్గులు వేసేసి దాంట్లో గొబ్బమ్మ అయితే పెట్టేస్తాము. ఇంకా మా లియాన్స్కి స్నానం చేపిద్దామనేసి భోగి మంటల్లో వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటాం కదండి, అలా లేకపోయినా మేమైతే కట్టెల పొయ్యి మీద అయితే పెట్టేసాము. సో అవి బకెట్లోకి తోడేసి నేను కొంచెం కల్లుప్పు, పసుపు, అలాగే బంతిపూల రెక్కలు అయితే వేశాను. బాబుకి ఆయిల్తో మసాజ్ చేసేసి స్నానం అయితే చేపిచ్చేసాను. ఈవినింగ్ ఇట్లా భోగిపళ్ళ ప్రిపరేషన్ అయితే చేసామన్నమాట లియాన్ష్ నిద్రపోతున్నప్పుడు. సో దానికి కావాల్సింది రేగి పండ్లు. ముందర షాపింగ్కి వెళ్ళాం కదా, అప్పుడైతే తీసుకొచ్చాను ఇవన్నీ. రేగి పండ్లు మనకు పూలు ఇట్లాగా రెక్కలు విడదీసుకొని అయితే వేసుకోవాలి. దాంతో కొన్ని చిల్లర, అంటే మనకు పర్టికులర్గా ఇంతే వేసుకోవాలని ఏం లేదు, కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి, 2 రూపాయలు, 5 రూపీస్ కానీ ఏవైనా అవి. దానితో పాటు కొన్ని చాక్లెట్స్ మీకు దొరికితే చెరుకు ముక్కలు కూడా అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను కొంతమందిని పిలిచాను అనమాట, మా నైబర్స్ని అయితే పిలిచాను. సో బాబుని ఆశీర్వదిస్తే మంచిది కదా అని చెప్పేసి పిలిచేసి వాళ్ళకైతే వాళ్ళు వచ్చేలోపు తాంబూలాలు అయితే రెడీ చేసి పెడుతున్నాను. సో దానికోసం ఆకులు, వక్క, 2 అరటి పండ్లు, ఒక లడ్డు అయితే ఇస్తున్నాను. అప్పటికప్పుడు హడావిడిగా లేకోకుండా నేను ముందుగానే అన్నీ కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఒక సెట్ లాగా పెట్టేసుకుంటానమాట. సో ఇక్కడ నేను ఏమేమి యూస్ చేశాను అనేది మొత్తం కూడా టేబుల్ మీద అయితే చూపిస్తున్నాను. లాస్ట్లో అక్షింతలు కొన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. బాబుకి హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం కూడా రెడీ చేసుకున్నాను. సో నేను వీడియో కంప్లీట్గా అయితే తీయలేదు. ఫస్ట్ మేము ఇట్లా చైర్ వేసుకొని నేను కూర్చున్నాను, దాని తర్వాత బాబు కూర్చున్నాడు. సో ఫస్ట్ తల్లి దిష్టి తీయాలండి, దిష్టి తీసి అవి తల మీద వేయాలి. దాని తర్వాత ఎవరైనా తీయొచ్చు అనమాట. సో ఫస్ట్ నేను అలాగ దిష్టి తీసి వేశాను. దాని తర్వాత మా నైబర్స్ వీళ్ళందరూ వచ్చి కూడా బాబునైతే ఆశీర్వదించి అక్షంతలు వేసి పూలు, పండ్లు ఇవన్నీ కూడా వేశారు. సో చాలా వరకు అస్సలు ఏడవలేదండి, చక్కగా పోయించుకున్నాడు. ఎందుకో తెలియదు కానీ కొంచెం నిద్రమత్తులో ఉన్నట్టున్నాడు, కదలలేదు, మెదలలేదు. సో డెకరేషన్ కూడా మేము సింపుల్గా జస్ట్ బెలూన్స్ తెచ్చి ఇట్లాగా ఊది అక్కడ అంటించేసాము. సో డెకరేషన్ కూడా ఏం లేదనమాట. అందరికీ తాంబూలాలు కూడా మా లియాన్స్ చేతుల మీదే ఇప్పించాము. లాస్ట్లో దిష్టి అయితే తీయాలండి. సో నేను హారతి పళ్ళెం ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను కదా, సో పెద్దవాళ్ళు ముత్తైదులు ఉంటారు కదా, వాళ్ళతో హారతి అయితే ఇప్పించేసాను. ఈ దిష్టి తీసిన చాక్లెట్స్, రేగి పండ్లు ఇవి ఉంటాయి కదా, పిల్లలైతే తినకూడదండి. మేమైతే తినకుండా మొత్తం కూడా తీసేసి ఒక కవర్లో వేసి నీటిలో అయితే వేస్తామన్నమాట. మీ సైడు ఎలా చేస్తారు, ఈ రేగి పండ్ల ఫంక్షన్ ఎలా జరుపుకుంటారు నాకైతే కామెంట్లో చెప్పండి. కొంతమంది ఆ చాక్లెట్స్ తినొచ్చు అని అంటున్నారు, కొంతమంది తినకూడదు అంటున్నారు. సో మీ సైడ్ మీరేం పాటిస్తారో అయితే చెప్పండి. లియాన్స్కి కొంచెం మత్తుగా ఉందన్నమాట, నిద్ర సరిగా పోలేదు ఈరోజు, అందుకనేసి కొంచెం మత్తుగా ఉన్నాడు. అందుకే ఏడవకుండా చక్కగా ఉన్నాడు. దిష్టి తీసి తల మీద వేసినప్పుడు భోగి పండ్లు కానీ తల మీద నిలబడితే భోగి అవుతాడని, లేదంటే కాయిన్స్ కానీ తల మీద ఉంటే యోగి అవుతాడని అంటారు. మా లియాన్స్కి అయితే ఎక్కువ శాతం కాయిన్స్ అయితే నిలబడ్డాయి. మా లియాన్స్ భోగిపళ్ళ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎలా ఈ ఫంక్షన్ని జరుపుకున్నారు, మీ పిల్లలు ఎంజాయ్ చేశారా లేదని అయితే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.